ఉమ్మడి కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. నందికొట్కూరు బైరెడ్డి నగర్లో ప్రేమ పేరుతో ప్రేమోన్మాది ఒక బాలికను ఇంటర్మీడియట్ చదివేటువంటి బాలికను పెట్రోల్ పోసి తగిలిపెట్టినటువంటి ఘటనతో మన నందికొట్కూరు పట్టణం ఉలిక్కిపడింది. మనతో మాట్లాడడానికి ఆ బంధువులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందని ఏం తెలుసా సార్? ఇప్పుడు అమ్మాయి ఆ విధంగా అట్లా చంపేసినారంటే ఏ విధంగా అనుకుంటాముగా? ఎవరు లేరు అక్కడ. ఇక్కడ పుట్టింటి వాళ్ళందరికి ఇక్కడికే ఉన్నారు. ఇంకా జరిగిందని తెల్లవారుజామున వీళ్ళకు వాళ్ళ నాన్న వాళ్ళకి వాళ్ళ బాబాయ్ వాళ్ళకు ఫోన్ వచ్చింది. వాళ్ళు అటగా వెళ్ళిపోయినారు. అటు పోయిన తర్వాత ఆ విధంగా ఉంది. ఇంకా దీని గురించి ఎవరు ఏంటి అనేది బయటికి రాలే కదా సార్. మీరంతా మీడియా వాళ్ళు పెద్దలు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అందరు దీన్ని గట్టిగా చర్య తీసుకొని, మా అమ్మాయే కాదు ఎవరు తల్లిదండ్రుల పిల్లలైనా ఏ ఆడపిల్లకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా పదే పదే ఇట్లా ప్రపంచంలోనే అందరికీ ఇలాగనే జరుగుతుంటే వదిలిపెట్టేస్తుంటే మా ప్రభుత్వం మనం ఏంటికి ఉండాలి? అందుకని దీన్ని గట్టిగా చర్య తీసుకొని మాకేదన్నా, ఎందుకంటే తల్లికి సంవత్సరం లోపలే అమ్మాయి పుట్టింది. అంత లోపల అమ్మాయి నెల కల్లా తండ్రి చనిపోయినాడు. వాళ్ళకి ఏ ఆస్తులు లేవు, ఏం లేవు. కష్టం చేసుకొని బతుకొని పిల్లని పోషించుకుంటుంది. ఇక్కడ సీట్ రాలేదనే ఉద్దేశంతో కాడ అవతాతకర వదిలిపెట్టింది, చదివిస్తుంది. ఇది అంటే ఎప్పుడైనా ఇట్లా వేధించేవాడని ఎవరైనా ఎంట పడేవాళ్ళని చెప్పారా? మాకు ఇంతవరకు ఏది తెలియదు సార్. ఎవరికి చెప్పలేదు. పాప కూడా దగ్గర కూడా టాలెంట్ పర్సన్ బాగా ఇది ఉండేది. ఇది పరిస్థితి. చెప్పమ్మా. చెప్పేంత అంత లేదు కూడా బాబా, చిన్న పాప. వాడు ఎవడు ఎట్లా కనిపెట్టుకున్నాడో, మాకు వాడికి ఏం ప్రేమించినాడో కూడా మాకు తెలియదు. తెలిస్తే మేము ఇంత దూరం ఎందుకుంటాం? మేము కూడా పట్టుకుంటాం. తెలియదు కదా. తెలగనే ఇక్కడ అందరం వచ్చి ఇది అవుతున్నాం. నిన్న రాత్రి ఏం జరిగింది అనుకుంటున్నారు? నిన్న రాత్రి ఏం జరిగింది? ఒక లిక్కితను కాల్చి చంపినారా అనేది కూడా తెలుసు. అంతే, తెల్లవారుజామున రాత్రి మాట్లాడినారంట బాబాతో ఫోను. ఏం జరిగింది బాస్? ఎన్ని గంటలప్పుడు జరిగింది ఇది? తెల్లవారుజామున జరిగిందంట సార్. మీకు ఏ సమయంలో ఫోన్ వచ్చి ఏం చెప్పాను? 3:30 కట్ట వచ్చింది. 4 గంటలకి ఫోన్ వచ్చింది. ఓకే, ఏదో కాలేదంటే మేము ఏంటిదో అనుకుంటే ఊకే వచ్చినాక ఇట్లా సడన్గా ఇక్కడ కన్ను కాలిపోయినట్టే పడింది. మరి అక్కడ ఆ సందర్భంలో ఇద్దరికి కాలే కదా, అతను అక్కడే ఉన్నాడు, పారిపోయాడు. ఆయన లేడు, ఈ పాప ఒక్కతే కాలింది. అంతే. అతను కూడా వాళ్ళంతా కాలిపోయిందని చెప్తున్నాను. మేమైతే చూడలేదు సార్, చూడలేదు. అసలు ఆయన ఎవడో కానీ మన మోహంగా చూసలేము ఇంతవరకు. తెలియదు. ఏమైతే మీరు? బాబాయ్ అయితే సార్. బాబాయ్ ఎట్లా ఉండేది చదువుల్లో కానీ? ఎట్లా చదువులు బాగానే వస్తుండే సార్. ఫస్ట్ బాగానే చదువుకుంటుండే. ఆ కథనే తెలియదు ముందు ఆ పాపకి. ఏందో మనకైతే తెలియదు ఇంకా అట్లా. కానీ ఇటువంటి మంచి మనసులకి ఇలాంటి అన్యాయం జరిగిందంటే మా ఊరంతా కూడా చాలా బాధాకరంగా ఇది ఉంది సార్. కనీసము ఎవ్వరు ఏది అనేది ఒకలా పగలు ప్రతీకారాలు ఉంటాయి, ఒకలా ఇలా జరిగింది అనుకోవడానికి కూడా అలాంటి మనుషులు కాదు. ఎవరైనా కానీ 10 మంది పిలిస్తే కూడా పలికి ఇది ఉన్న వాళ్ళకి ఈరోజు ఆ ఇంట్లో ఈ అన్యాయం జరిగిందంటే ప్రతి ఒక్కరూ బాధగా ఉన్నాము. ఎందుకంటే ఆ తల్లి వేదనని ఇంకొక ఆడ మనిషికి రాకూడదు అనే నా ఆలోచన సార్. అబ్బాయిది ఏ ఊరు అని మీకు తెలుసా? ఇంతవరకు క్లారిటీగా రాలేదు సార్. ఎవరు ఏంటంటే పొద్దున ఒకలాగా చెప్పినారు, ఇప్పుడు ఒకలాగా చెప్పినారు. కాబట్టి దాని డీటెయిల్స్ అనేది మీడియా వాళ్ళకు తెలుసాలా, పోలీస్ ఆఫీసర్ వాళ్ళకు తెలుసాలా కదా సార్. మాకేం తెలుస్తుంది? మేము ఒక ఊర్లో ఉన్నాం, అమ్మాయి ఒక ఊర్లో చదువుతుంది. అక్కడ పోయి ఇక్కడ నుండి అక్కడ పోయి ఇది చేసినారనేది మాకైతే తెలియదు కదా సార్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అలాంటి వాళ్ళని శిక్షించాలని మా ఇది చేయాలి సార్. ఇది చేయాలి. ఏం చేయాలమ్మా ఇలాంటి వాళ్ళు? ప్రాణానికి ప్రాణం కావాలి. వాడిని ప్రాణం కావాలా వాళ్ళకి ప్రాణం ఏం చేసేది కాదు. వాడిని మేమే చంపుతాం. ప్రాణం కావాలా? ఎట్లా చంపే పిల్లని? ఏం ఎరగని పిల్లని, ఏం తెలియని పిల్లని, ఎవరికి ఏం తెలియదు అన్నం పుణ్యం. ఎట్లా చంపేవాడు? వచ్చి ఎట్లా అడ్రస్ కనుక్కొని వచ్చి చెప్పేవాడు. వాడి ఊరు ఒకటి, మా ఊరు ఒకటి. వాడు ఎట్లా చంపా? పరిచయం ఉందని ఒక్క పిల్ల ఒక్క మాట కూడా ఎవరికి కూడా చెప్పలేదు కదా. ఆ పిల్ల మెజార్టీ లేదు సార్. ఎందుకోసం అని మీ ఊర్లో కాకుండా ఆ ఊర్లో చదివించాలి? మా ఊర్లో సీట్ లేదు, 10th క్లాస్ వరకే ఉంది. కాలేజీ ఇంకా అమ్మ తాత కాడ బాగుంటది కదా అని వాళ్ళ అమ్మ పుట్టినింట్లోనే ఇడిచిపెట్టుకుంది. అంతే. ఉండేది ఒక నందికొట్కూరులో ఇడిచిపెట్టుకుంది. నందికొట్కూరే ఆమె పుట్టినిల్లు. మొత్తానికి చూసుకుంటే అమ్మాయి బాగా చదివేది. ఎక్కడ ఎప్పుడు కూడా వెంట పడుతున్నారని, వేధిస్తున్నారని ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒకసారిగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో
కాలిందనేటువంటి సమాచారం తన బాబాయిలకు ఇచ్చారని చెప్పి హుటాహుటిన వాళ్ళు రామల్లకోట నుంచి నందికొట్కూరు వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూస్తే మాత్రం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ అబ్బాయి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వీరిని పట్టుకొని మేమే చంపేస్తాం అలా అంత ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఇక ఇలాంటి మృగాల చేతుల్లో ఈ ప్రేమోన్మాద చేతుల్లో బాలికలు మహిళలు బలవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.